హాయ్ అండి. జిఎంఆర్ చేను దగ్గర చూసారు కదా! రైలు ఎంత అందంగా వెళ్తుందో. వెళ్తున్న ట్రైన్ చూస్తుంటే భలే అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి చాలా వరకు చూడడం తప్ప ఎక్కడం చాలా తక్కువ. మీరైతే ఎన్ని సార్లు ఎక్కారు? ట్రైన్ అలా చూస్తూ ఉంటే వెళ్ళే పోయిందది. ఇదే జిఎంఆర్ చేను అండి. జిఎంఆర్ అంటున్నాను కదా! ఇక్కడే మా బ్యాంబోస్ అయితే ఉంటాయి. ఇక్కడ మొత్తం ఇది 4 ఎకరాస్ అయితే ఉంటుంది. ఇక్కడ వ్యూ చూడటానికి చాలా బాగుంటుంది. చూసారు కదా బ్యాంబోస్ ఎలా వస్తున్నాయో. ఇక్కడైతే ఉసిరి చెట్లు కూడా ఉన్నాయి. ఇది చిన్న ఉసిరి చెట్టు, ముందు చూపించింది అయితే పెద్ద ఉసిరి చెట్టు. ఇక్కడ మామిడి చెట్టు కూడా ఉంది. చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం బ్యాంబోస్ అన్ని కూడా చాలా ఎప్పుగా అయితే పెరుగుతున్నాయి. మళ్ళీ బ్యాంబోస్ పెరిగిన తర్వాత మళ్ళీ స్టిక్ తీసి అయితే నర్సరీలో అయితే పెడతాము. పచ్చదనం చాలా అందంగా ఉంటుంది కదండి. చెట్టు చూడండి, ఇక్కడ సగం అయితే ఎండిపోయింది, సగం అయితే బాగా చిగురించింది. ఆ చెట్టు పేరు పనస. ఇది వెళ్ళి వచ్చే దారి. జిఎంఆర్ దారి అంతా ఇలానే ఉంటుంది. మొత్తం పక్కనైతే రైలు పట్టాలు అయితే ఉంటాయి. చాలా గ్రీనరీతో అయితే ఉంటుంది ఇక్కడ. ఇక్కడే కలువ పూలు చెప్పాను కదా, ఇక్కడే చూసాం కలువ పూలు ఇందులోనే ఉన్నాయి. ఈ కలువ పూలు ఒక్కడైనా కావాలంటే తెచ్చారన్నాను కదా మా బావ, ఇక్కడి నుంచే కోసుకుని అయితే వచ్చారు. చూడండి చక్కగా నా కోసం ఎన్ని కలువ పూలు పీకుతున్నారు. కలువలు అయితే తీసేసుకున్నాను. తీసుకుని ఇంకా బండికి వచ్చేసాను ఇంటికి. బండి వరకు చాలా ఎక్కువ వస్తుంది కదా. ఇక మన్నాడు ఎంత వర్షం అంటే చాలా ఎక్కువగా అయితే కురిసింది వర్షం. మీకు నా మాటల కన్నా ఎక్కువ వర్షం కూడా ఉండాలని వర్షం అలానే పడేలా సౌండ్ అయితే ఉంచేసాను. ఎంత ఓరంటే దబదబా కురుస్తూనే ఉంది. 2-3 గంటల పైనే కురుస్తుందనుకుంటా వాన. ఈ వానకి గోదావరి వచ్చి మన చేలో ఉందా, గోదావరిలో మనం ఉన్నామా అన్నట్టు కురిసిందండి వాన అయితేని. చాలా ఎక్కువ కురిసింది. కలువ పూలు అయితే ఈ వానలో విరిపోయడం నాకు భలే సరదాగా అనిపించింది. మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపించిందో వాటిని చూస్తుంటేనే. ఇలా ఇంట్లో పువ్వులు ఎక్కువ పూయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది. ఈ చిన్నటిలో కూడా మా వాడు చేపలను అయితే వేస్తూ ఉంటాడు. వర్షం ఏమాత్రం తగ్గకుండా కురుస్తూనే ఉంది ఆ రోజంతా కూడాను. ఏడయ్యేసరికి ఇంకా ఎక్కువ కురుస్తాం మొదలుపెట్టింది. దపా కురుస్తూనే ఉంది. మీరే వినండి వర్షం సౌండ్ ఎంత గట్టిగా అయితే వస్తుంది. మనకి పర్వాలేదు కానీ విజయవాడ అయితే చాలా ఎక్కువైతే మునిగిపోయింది కదండి. అక్కడ చాలా పాపం మొత్తం ఇళ్ళన్నీ లోపలికి అయితే వచ్చేసింది నీరు. మాకు ఇంకా చేలో మొక్కలు ఒక్కటే మునిగాయి. మనం కొద్దిగా వర్షమైనా సరే అక్కడ మొత్తం ఇల్లంతా లోతుకి ఇలా చాలా బీభత్సంగా ఉంది చెప్పాలి అంటే. ఎవరికి అలా రాకూడదు. కృష్ణమ్మకి ఎందుకంత కోపం వచ్చిందో అస్సలు తెలియట్లేదు. ఇది అండి ఇలాంటి వీడియో నచ్చితే లైక్ చేయండి.